హాయ్, వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్, మరి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఆస్పిరెంట్స్కు అత్యంత క్రేజీ జాబ్స్ ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. అసలు ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడో 2009లో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 2022 వరకు నోటిఫికేషన్ లేనప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి మొట్టమొదటిసారి అసలు ఎండోమెంట్ అనేటువంటి ఉద్యోగాలకు గురించి మొట్టమొదటిగా అవగాహన కల్పించిందే మనం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సగం మందికి పైగా ఆస్పిరెంట్స్ మన స్టూడెంట్సే జాబ్ కొట్టడం, మన మెటీరియల్ నుంచే 90% MCQs అనేటువంటివి రావడం, ఇలా క్లాసెస్లో కూడా ది బెస్ట్ క్లాసెస్ ఎండోమెంట్కి మనమే అతి తక్కువ ధరకు అందించడంతో ఆరుష్ ఎడ్యుజోన్ ఎండోమెంట్కి ఒక బ్రాండ్గా మారిపోయిన విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు మనకి ఎండోమెంట్కి సంబంధించి, ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు ఒక చిన్న మనకి సందేహం, అంటే ఈవో గ్రేడ్ 3 పోస్టుల, గ్రేడ్ 1 పోస్టుల, అంటే 7 పోస్టులు మాత్రమే ప్రకటించారు లాస్ట్ టైం జాబ్ క్యాలెండర్లో. అవి గ్రేడ్ 3 గ్రేడ్ 1 తెలియదు. మరి తక్కువ పోస్టులు ఉన్నాయని ఇట్లా రకరకాల కారణాలతో ఎండోమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టుల సంఖ్య మరియు ఆ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్, అంటే క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, అర్హతలు, అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుంది, డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, సాలరీ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, వయో పరిమితి ఏంటి, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎండోమెంట్ ఆస్పిరెంట్స్. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఆరుష్ ఎడ్యుజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, మరి ఈ ప్రోగ్రాంలో వన్స్ మీరు జాయిన్ అయినట్లయితే ఇప్పుడు హైకోర్టు వాళ్ళకి 60 days ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. అలాగే మీకు ఎండోమెంట్ లక్ష్యం అయితే కనుక ఎండోమెంట్ వాళ్ళకి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఇందులో భాగంగానే మీకు 2 సంవత్సరాల వ్యాలిడిటీతో హైకోర్టు, ఎండోమెంట్, గ్రూప్ 4, గ్రూప్ 2, అదేవిధంగా SI కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు సరిపడే విధమైనటువంటి ఇంటిగ్రేటెడ్ కోచింగ్, లైవ్ క్లాసెస్ మరియు రికార్డెడ్ క్లాసెస్ అందిస్తూ, కంప్లీట్ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, టెస్ట్ సిరీస్ అందిస్తూ, ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మిమ్మల్ని చిన్నపిల్లల్ని చదివించే విధంగా చదివించేటువంటి ప్రోగ్రామ్, మీతో జాబ్ కొట్టించేటువంటి ప్రోగ్రామ్ ఆరుష్ ఎడ్యుజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్, అదేవిధంగా పార్ట్ టైం ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా ది బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ తరహాలో ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ఆరుష్ ఎడ్యుజోన్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మాత్రమే. ఈ ప్రోగ్రాంలో ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ మందిని తీసుకోకపోవడం. కేవలం బ్యాచ్కి 50 మెంబర్స్, నెలకి ఒక బ్యాచ్ మాత్రమే తీసుకొని వాళ్ళంతో ట్రైన్ చేస్తూ మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా కొత్త బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది. ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు దయచేసి, ఆసక్తి ఉంటేనే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఈవోలకు ఎన్ని పోస్టులు పడుతున్నాయి అని నిన్నే మనకి క్లారిటీ అయితే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ రావడం జరిగింది. మరి ఈవో గ్రేడ్ 3కి సంబంధించి 104 పోస్టులు అండి. మరి 104 ఈవో గ్రేడ్ 3 పోస్టులకు ఆల్రెడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఓకే, అదేవిధంగా ఈవో గ్రేడ్ 1కి సంబంధించి 6 పోస్టులు, ఈవో గ్రేడ్ 1 6 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ 6-5 పోస్టులు ఉన్నాయి. మరి ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది ఈవో గ్రేడ్ 3. మరి 104 వేకెన్సీస్ అంటే నార్మల్ విషయం కాదు, చాలా పెద్ద నెంబర్. ఒక్కసారి ఇది మనం మిస్ చేసుకున్నారంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాదు. ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే అవ్వడానికి ఇదే ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ నీకు. ఇక తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదనమాట. ఒకేసారి నింపుతున్నారు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అనేటువంటిది ఇచ్చారు భర్తీ చేయడానికి. కాబట్టి ఏ క్షణమైనా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మరి దీనికి అర్హతలు ఏముండాలి, అదేవిధంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ అర్హతలను చూసుకున్నట్లయితే మనం ఇది డిస్టిక్ వైజ్ పోస్టులు ఉంటాయండి. అంటే మన పాత జిల్లాల ప్రకారం ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్ 13 జిల్లాల బేస్ మీద మనకి ఉంటాయన్నమాట. మరి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి. ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి. హిందువులకు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులై ఉంటారు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అప్లై చేయడానికి వీల్లేదు. ఓకే, హిందూ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎండోమెంట్ ఆఫీసర్ మీరు అవ్వాలనుకున్నప్పుడు ఏదైనా ఒక డిగ్రీ మీరు చదివి ఉండాలి. ఏదైనా ఒక డిగ్రీ మీరు చదివి ఉంటే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, అది BA, BCom, BSc, BTech ఏదైనా పర్వాలేదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఎలా అయినా సరే మార్క్స్తో అసలు సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక వయో పరిమితి చూసుకుంటే 42 సంవత్సరాలు SC, ST, BC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళు చూసుకున్నట్లయితే మరో 42 సంవత్సరాలకి మరొక 5 సంవత్సరాలు పెంచుతూ 47 సంవత్సరాలు. దీన్ని ఇంకా 2 సంవత్సరాలు పెంచేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది.
మనం అడిగితే. ఓకే, సో మరి ఇక ఫిజికల్లీ ఛాలెంజర్స్కి 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఏళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీలో మీకు కట్ ఆఫ్ని బేస్ చేసుకొని క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. 35, 40%, 30%, SC 30, SC 5, BC 35, మనకి OC 40% మార్క్స్ తెచ్చుకోవాలి. క్వాలిఫై మార్క్స్ తెచ్చుకున్నంత మాత్రాన్ని మీరు మెయిన్స్కి వెళ్తారని కాదు. మెయిన్స్ అనేటువంటిది రేషియో ఉంటుంది. లాస్ట్ టైం 1:15 తీసుకున్నారు, ఇప్పుడు 50 తీసుకుంటారు ఏంటని తెలియదు. ఓకే, 1:15 బేస్ మీద తీసుకున్నారనమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో 50 మార్కులకి జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ చూస్తే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో 50 మార్కులకి జనరల్ స్టడీస్ 50 మార్కులకి జనరల్ స్టడీస్ ఉంటుంది. 50 మార్కులకి జనరల్ స్టడీస్ భాగం చూసుకున్నట్లయితే మీకు ఈ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, అర్థమెటిక్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటాయి. జనరల్ స్టడీస్ యొక్క వెయిటేజ్ ప్రిలిమినరీలో 50. ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాక మెయిన్స్లో ఇదే సిలబస్ ఒక ప్రత్యేకమైన పేపర్ ఉంటుంది, దానికి 150. ఓకే, ఇక జనరల్ స్టడీస్లో పార్ట్ బి చూసుకుంటే 100 మార్కులకి ఏముంటుందంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో చూసుకున్నట్లయితే మనకి రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, టెంపుల్స్, ఆగమాసు, హిందూ ఫెస్టివల్స్, వేదిక్ కల్చరు, డిఫరెంట్ ఫిలాసఫీ, ఫ్యామిలీ స్ట్రక్చర్, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్స్, డ్యూటీస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ టెంపుల్స్, ఇలా 12 అంశాలతో మనకి ఇది ఉందన్నమాట. దీని యొక్క వెయిటేజ్, హిందూ ఫిలాసఫీ యొక్క వెయిటేజ్ ప్రిలిమినరీలో 100 మార్కులు, మరి మెయిన్స్లో 150 మార్కులు. మెయిన్స్లో 150 మార్కులతో ఒక ప్రత్యేకమైనటువంటి పేపర్. అదే జనరల్ స్టడీస్ చూసుకుంటే ప్రిలిమినరీలో 50 మార్కులు, మెయిన్స్లో 150 మార్కులు. ఓకే, ఈ విధంగా మన సిలబస్ అయితే ఉంటుంది. ఇది చాలా చాలా ఉన్నతమైన ఉద్యోగం. దేవుడికి సేవ చేసుకోవాలనేటువంటి ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి సరిపడేటువంటి ఉద్యోగం. చాలా అఫీషియల్గా గుడికి సంబంధించి మీకు పర్టికులర్గా పెద్ద టెంపుల్స్ అయితే 1 లేదా 2, చిన్న టెంపుల్స్ అయితే ఆ ఏరియాలో ఉన్న సరౌండింగ్లో ఒక 7-8 టెంపుల్స్కి మీకు ఒక ఆఫీసర్గా మిమ్మల్ని నియమిస్తే ఆ టెంపుల్స్ బాధ్యత అంతా మీకే ఉంటుందన్నమాట. చాలా చాలా రాయల్ జాబ్ అనమాట ఇది. ముఖ్యంగా మహిళలకి ఈ జాబ్ అంటే చాలా పిచ్చి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. నెగిటివ్ మెంటాలిటీ ఉండేటువంటి వాళ్ళతో సాంగత్యం చేయకండి. నెగిటివ్ గ్రూపులు, నెగిటివ్ వాట్సాప్, నెగిటివ్ టెలిగ్రామ్ గ్రూపులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎగ్జిట్ అయిపోండి. ఎవడైనా పాజిటివ్ మాట్లాడితే ఆ పాజిటివ్ వాళ్ళతోటి మీరు ట్రావెల్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ కూడా పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ మెంటాలిటీ పెరిగిపోయింది ఈ రోజుల్లో. వీళ్ళు రాదు ఇదే పాట మనకి హైకోర్టు నోటిఫికేషన్ చెప్పాం, రాదు అన్నాడు, సడన్గా వచ్చి పడింది. ఇప్పుడు ఏమంటున్నారు, పోస్టులు తక్కువ అన్నాడు. అంటే ఒకటికి ఎన్ని పోస్టులు కావాలో అర్థం కాదనమాట. ఒకటికి ఒక పోస్టే కదా, పోస్టులు ఉన్నాయి అక్కడ, కానీ పోస్టులు తక్కువ ఇలా నెగిటివ్ ప్రచారం చేసి ఆడు నాశనం అవడంతో పాటు ఆ గ్రూప్లో ఉన్న ఇంకొక 50 మందిని నాశనం చేసేటువంటి చెత్త బ్యాచ్ చాలామంది చాలా వాట్సాప్ గ్రూపులు, చాలా టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని దయచేసి వాళ్ళని వెళ్ళిపోయి మీరు ఒక 10 టెంపుల్స్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు, 10 టెంపుల్స్ మీరు కమాండ్ పెట్టుకోవాలి, లేదా ఒక తిరుపతి దేవస్థానంలో పనిచేయాలనుకుంటున్నారు, లేదా మనకి ఒక పెద్ద టెంపుల్లో ఏదైనా ఒక అన్నవరం టెంపుల్లో పనిచేయాలనుకుంటున్నారు. ఇట్లా అనుకుని మీకు లక్ష్యం ఉంటే అలాంటి స్క్రాప్ని బ్రెయిన్లో తీసేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు మాతో ట్రావెల్ చేస్తూ ప్రతిరోజు టెస్టులు రాస్తూ, మేము పెట్టే టెస్టులు ప్రతిరోజు మా క్లాసులు అటెండ్ అవుతూ, ప్రతిరోజు రికార్డు క్లాసులు వింటూ, మేము పంపించే మెటీరియల్ చదువుతూ మా కోచింగ్లో మీరు జాబ్ సాధించాలి అని అనుకుంటే కేవలం 2000 రూపీస్ ఫీజుతో 2 years వ్యాలిడిటీతో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. 100% ది బెస్ట్ కోచింగ్ మేము ఇస్తామని మీకు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ.